చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చేటప్పటికి అధికారులు ఇరుక్కుంటారు, కింద వాళ్ళు ఇరుక్కుంటారు, కానీ పైన వాళ్ళకి ఏం కాదు. స్కిల్ డెవలప్మెంట్లో స్వయంగా సంతకం చంద్రబాబు గారే చేశారు. కానీ ఏమన్నారు, నాకెట్ట తెలుస్తుంది, ప్రతి ఫైల్ నేను ఎందుకు చూస్తాను అన్నటువంటిది వాళ్ళే వాదించుకొచ్చారు. ఇప్పుడు లెక్కరది అదే వాదిస్తారు. స్కిల్ వల్ల ప్రయోజనం చంద్రబాబు పొందుతాడు, లెక్కర్ వల్ల ప్రయోజనం జగన్ పొందుతాడు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. అయితే వీళ్ళు రాసే వార్తలే వింతగా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే రాజకేశ్ రెడ్డే కీలకం, తర్వాత చెవిరెడ్డే కీలకం, మిథున్ రెడ్డే కీలకం. రాజకేశ్ రెడ్డికి తోడులుడే అంట కదా. అదే నేను అనేది, ఎవడు కాడు కీలకం. అసలు కీలకం ఎవడుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటారు, అంతే కదా. విధాన నిర్ణయం ఎవరు తీసుకుంటారు, క్యాబినెట్ తీసుకుంటారు. క్యాబినెట్ తీసుకునే విధాన నిర్ణయం వలన లబ్ధి పొంది ఇంత డబ్బులు సంపాదించారని వీళ్ళు చూపెట్టాలి, వీళ్ళ వల్ల కాదు. నేను చెప్తున్నాను కదా, ఇందులో ఈ కేసు వేగ్గా లేచిపోయేది ఏంది అంటే డబ్బులు చూపించాలి, డబ్బులు ఎక్కడా లేవు ఇక్కడ. అదేమంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు అంటున్నారు. అప్పుడు గాల్లో సృష్టించబడే కేసు. నువ్వు 3,500 కోట్లు తినేశారన్నప్పుడు కనీసం 300 కోట్లను క్యాష్ చూపించాలి నువ్వు. అంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అనేది కదా. మనీ లాండరింగ్ సరే, మనీ లాండరింగ్ వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లాండరింగ్ చూపెడుతున్నావు కానీ అంటే అప్పుడు ఇంకా క్యాష్ ఎలా చూపిస్తారు అని. అలాగే అది కదా, మరి మనీ లాండరింగ్ అంటేనే క్యాష్ కదా. దాంట్లో అది సీజ్ చేయాలి కదా. వీళ్ళు చూస్తుంది ఏంటి, వాళ్ళ వ్యాపారాన్ని లాండరింగ్ కింద చూపెడుతున్నారు. ఆ వ్యాపారాలు ఎప్పటి నుంచిలో నడుస్తుంది.